హైదరాబాద్ గచ్చిబౌలి బాలయోగి స్టేడియంలో జరిగిన యోగా డే వేడుకల్లో స్వల్ప తోపులాట జరిగింది. గేట్ నెంబర్ 2 వద్ద బ్రేక్ఫాస్ట్ పంపిణీ చేస్తూ ఉండగా ఒకరినొకరు తోసుకున్నారు. ఈ ఘటనలో ఓ బాలిక స్పృహ కోల్పోయింది. వెంటనే కొండాపూర్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. హైదరాబాద్ గచ్చిబౌలి బాలయోగి స్టేడియంలో జరిగిన యోగా వేడుకల్లో స్వల్ప తోపులాట జరిగింది. ఓ బాలిక స్పృహ తప్పి పడిపోయినట్టుగా సమాచారం అందుతోంది. వివరాలు క్రైమ్ ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, గచ్చిబౌలి జిఎంసి బాలయోగి స్టేడియంలో యోగా దినోత్సవ వేడుకల కోసం పెద్ద సంఖ్యలో ఈ రోజు నగర ప్రజలు హాజరవడం జరిగింది. అయితే యోగా డే సందర్భంగా అక్కడ యోగా పూర్తి చేసిన తర్వాత గేట్ నెంబర్ 2 వద్ద బ్రేక్ఫాస్ట్ పంపిణీ కోసం అక్కడ స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ బ్రేక్ఫాస్ట్ పంపిణీ జరుగుతున్నటువంటి క్రమంలో ఒక్కసారిగా పబ్లిక్ గేట్ నెంబర్ 2 కు వెళ్లడం వల్ల కొంత తొక్కిసలాట కూడా తోపులాట జరిగినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఆ తోపులాట్లో గాంధీ హాస్పిటల్లో మెడికల్ కాలేజ్ నర్సింగ్ విద్యార్థిని కొంత ఆమె అంటే ఆ తోపులాట్లో కింద పడిపోవడం, స్పృహ కోల్పోయి కింద పడిపోవడంతో స్థానికంగా ఉన్నటువంటి కొండాపూర్ ఏరియా హాస్పిటల్ కూడా తరలించారు. ప్రస్తుతం యువతి పరిస్థితి నిలకడగా ఉందనేటువంటి అంశాన్ని అయితే మాత్రం వైద్యులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఎక్కువ సంఖ్యలో అనుకున్న దానికంటే ఎక్కువ మంది అక్కడికి రావడం వలన ఈ తొక్కిసలాట జరిగిందనేటువంటి అంశాన్ని ప్రస్తుతం పోలీసులు అయితే స్పష్టం చేస్తున్నారు. మరోవైపు మెడికల్ కాలేజ్ విద్యార్థి నజీమా కొంత గాయాలు కూడా కావడంతో ఆమె స్థానికంగా ఉన్నటువంటి హాస్పిటల్ కూడా తరలించినటువంటి పరిస్థితి కనపడుతుంది. విజయ చంద్రిక. థ్యాంక్ యూ ప్రవీణ్.